కంచె గచ్చిబౌలి 400 ఎకరాల భూమిలా నెమళ్ళు లేవు దుప్పలున్నాయి అని వీడియోలలో కనిపిస్తుంటే కొంతమంది మూగజీవాల మీద కనికరం లేనోళ్ళు అవి ఫేకు నెమళ్ళు అరిచినట్టు ఆడియో కలిపినరు. ఎన్నో దుప్పలు ఉరికిన వీడియోను హెచ్సియు అని చెప్తున్నారు. హాగో అసొంటోళ్ళు ఎవరన్నా మీ చుట్టుపక్కల ఉంటే ఇగో ఈ వీడియో చూపెట్టుండ్రి. ఓ జింక తన కడుపుల బాధను చెప్పుకుంటున్నది. చూసిండ్రా మా బతుకులను ఎట్లా చేసిందో సర్కారు. స్వేచ్ఛగా స్వచ్ఛమైన అడవిలో రోజు మేత మేసి శంగు నెగిరే మా జింకలను ఇగో గిట్లా బిక్కు బిక్కుమని బతికేటట్టు చేసిండ్రు. ఏ మోసకార ఆలోచన వచ్చిందో ఏ పాపకారి కండ్లు మా పచ్చని అడవి మీద పడ్డాయో ఒక్క 4 రోజులల్లా మాయల పక్కీరు మంత్రం వేస్తే మాడి మసైపోయినట్టు అయింది మా అడవి. అందుకే ఇగో ఇక్కడికి వచ్చి యూనివర్సిటీలా గడ్డేరుకొని తింటున్నా. మా కోసం కొట్లాడిన పిల్లలు ఉన్నారని భయం లేకుండా వచ్చి 4 పూసలు తింటున్నా. ధైర్యంగా గడ్డి గరకం వేస్తున్నా. 3-4 రోజుల నుంచి బుల్డోజర్ల మేతకు కంటి మీద కునుకు లేదు. కాలుతున్న కడుపుకు ఇంత పచ్చగడ్డి మేద్దామంటే చిన్న గరకపోస లేకుండా చేసిండ్రు. అయినా ఆకలిదేముంది, 1-2 రోజులు తినకున్నా ఏం ఫరక్ పడదు గాని ఆవాసమే లేకుంటే బతుకు మీద భరోసే లేకుంటే పరుపుల తీరు వరుసుకున్న పచ్చటి గడ్డి లేకుండా చేస్తే అబ్బో తలుసుకుంటేనే పానం పోయినంత పని అవుతున్నది. కోటుల పుణ్యమా అని మా భూమి మా అడవి మాకు దక్కేటట్టున్నది. దక్కకుంటే ఎటు పోతుంది గాని మా తోబుట్టువులు జింకల బంధు బల్గం బుల్డోజర్ల మేతకు షెల్లా చెదురైనాయి. ఇప్పుడు అవి ఏడున్నాయో ఎట్లా బతుకుతున్నాయో, ఏ కనికరం లేనోని కంట్లే పడి బలైనయో లేకుంటే కాంక్రీట్ అరణ్యంల నుంచి తప్పించుకొని బతికి బయటపడ్డాయో తెలియదు గాని నెమళ్ళు కోయిలలు పిల్లులు ముసంగిలు ఇట్లా ఎక్కడికి పోయినాయో అవిటిని తలుసుకుంటేనే మస్తు బాధ అనిపిస్తుంది. మీకు కనిపిస్తే జర చెప్పుండ్రి. హెచ్సియు పిల్లలు ఏమనరు, ఈడికి రమ్మని చెప్పుండ్రి సరేనా? కానీ మమ్మల్ని ఇంత గోస పెట్టుకున్నోళ్ళు బాగుపడరు, ఇంతకింత అనుభవిస్తారు. మా ఉసురు ఉత్తగానే పోదు. ఐపీఎల్ ఆటలు జోరు మీద నడుస్తున్నాయి. ఆ ఆట అంటే ఏంటిదో తెలియనోళ్ళు చేన్లల్లా శనకలల్లా ఎవల పనులాలు చేసుకుంటున్నారు. కానీ ఐపీఎల్ క్రికెట్ ఆటల గురించి తెలిసిన వాళ్ళు మాత్రం మ్యాచ్ వస్తున్నదంటే టీవీలకు అతుక్కపోతున్నారు. ఒక్క టీవీకే కాదు, ల్యాప్టాప్ సెల్ ఫోను దేంట్లో వీలైతే దాంట్లో ఆట చూస్తున్నారు. ఆగు అసొంటి ఐపీఎల్ అభిమానే ఉన్నట్టున్నాడు గీ అన్న కూడా. ఏం చేసిండో చూడుండ్రి, తర్వాత ఏమైందో కూడా చూడుండ్రి. కోహ్లీ 6లు పడిక్కల్ పవర్ హిట్టింగ్లు ఏడ మిస్ అయితాయో అనే తండ్లాట కొద్దీ ఎసొంటి ఉపాయం చేసిండో చూడున్ రన్న. ఓ చెయ్యికి కట్టుగట్టి ఉన్నా ఒంటి చేత్తోని బండి నడుపుకుంటా మ్యాచ్ మిస్ కాకుండా ఆట చూస్తున్నాడు. అన్న డెడికేషను అన్న కమిట్మెంటు అన్న ఇంట్రెస్ట్ కు చేతులెత్తి దండం పెట్టాలే అనిపిస్తున్నది. ఆటల అర సెకండ్ కూడా మిస్ కాకుండా చూసుడంటే ఎంత ఇష్టం ఉంటే ఇట్లా చేస్తాడు. కొంతమంది పిచ్చి అంటారు కావచ్చు గాని అన్నది అచ్చమైన అభిమానం. ఇంత ఇష్టంగా ఆటను అన్న ఆస్వాదిస్తుంటే ట్రాఫిక్ పోలీసులు మాత్రం అన్నను ఆస్వాదించి ఇగో గిట్ల వీడియో తీసిండ్రు. నువ్వు బండి నడిపేదే ఒక్క చెయ్యితోని, ఇంకో చెయ్యికి కట్టున్నది. అయినా నువ్వు ఐపీఎల్ ఆట చూస్తున్నావంటే నిన్ను మెచ్చుకోక తప్పది అన్నట్టు స్టేషన్ కు తీసుకొని పోయిండ్రట. తర్వాత నీ ప్రతిభకు 1500 ఫైన్ వేస్తున్నాం కట్టిపో అని జరిమానా కాగితం చేతిలో పెట్టిండ్రట. చేసేదేం లేక పైసలు కట్టి ఇంటి బాట పట్టిండట. దీని మీద బండి నడుపుకుంటా సెల్ ఫోన్ చూస్తే తప్ప, ఫోన్లో మాట్లాడలేదు కదా అని కామెంట్లు పెడితే బండి నడిపేటప్పుడు బండే నడపాలి, ఇంకో పని చేయొద్దు. అట్లా చేస్తే డ్రైవింగ్ సరిగ్గా చేయక యాక్సిడెంట్లు అయ్యే ఛాన్స్ ఉందని పోలీసులు చెప్పిండ్రట. అయితే దాని మీద రూట్ మ్యాప్లు చూసుకుంటా బండి నడిపేటోళ్ళ సంగతి ఎట్లా అని ఇంకొందరు అడిగినరట. దాని మీద పోలీసులు ఏం సమాధానం ఇస్తారో మనకు తెలియదు గాని ఆట అంటే పడి చచ్చే ఈ అన్నకు 1500 ఫైన్ పడ్డది. ఈ ముచ్చట బెంగళూరులున్న శివాజీ నగర్ లో జరిగిందట. ముందు ఇంకెన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందో ఐపీఎల్ ఆటలు చేయబట్టి అని అంటున్నారు ఇసోంటి ఫ్యాన్స్ ను చూసినోళ్ళు.